ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Hello students. So question చదువుదాం. Derive an expression for the intensity of the electric field at a point on the equatorial plane of an electric dipole. సో ఒక డయాగ్రామ్ తోటి మనము క్వశ్చన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏబి ఈజ్ అ డైపోల్. సో ఏబి ఈజ్ ద డైపోల్. ఏ దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉంది, క్యూ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఉంది. దిస్ ఈజ్ అవర్ అజంప్షన్. ఓకే, అంటే ఒక డైపోల్ని మనం కన్సిడర్ చేస్తున్నాం. దీని లెంత్ వచ్చేసి 2a. ఓకే, దీని లెంత్ వచ్చేసి 2a. ఇది ఎంటైర్లీ 2a కాబట్టి దిస్ ఇస్ హాఫ్ ఆఫ్ 2a, దట్ ఈస్ a. అయితే వాడు క్వశ్చన్లో ఏమడిగాడంటే డిఫైన్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ అ పాయింట్ ఆన్ ద ఈక్వటోరియల్ ప్లేన్ లేదా ఈక్వటోరియల్ లైన్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్. సో ఫస్ట్ ఈక్వటోరియల్ లైన్ ఏంటి? ఓకే, ఈ డైపోల్కి దిస్ ఇస్ ద సెంటర్. ఓకే, ఈ సెంటర్ నుంచి పాస్ అవుతూ అట్ ద సేమ్ టైం పర్పెండిక్యులర్ టు డైపోల్ ఉంది ఈ లైన్ చూడండి. ఇది ఈక్వటోరియల్ లైన్ అంటారు లేదా ఈక్వటోరియల్ యాక్సిస్. ఓకే, ఈక్వటోరియల్ లైన్ ఈజ్ ద లైన్ విచ్ పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద డైపోల్ అండ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్ ఆఫ్ డైపోల్. ఓకే, సో ఇప్పుడు లెట్ us assume a point P on the equatorial line which is at a distance smaller. ఓకే, సో ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ టోటల్ ఎంత కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఇండివిజువల్ ఛార్జెస్ అనేవి ఆ పాయింట్ దగ్గర ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎగ్జర్ట్ చేస్తున్నాయి కనుక్కోవాలి. ఓకే, సో ఫస్ట్ అట్ అ పాయింట్ P డ్యూ టు ద ఛార్జ్ ఎట్ ఏ దగ్గర ఏ ఛార్జ్ ఉంది? పాజిటివ్ ఛార్జ్ ఉంది. నౌ బికాస్ ఆఫ్ దిస్ పాజిటివ్ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అవే ఫ్రమ్ ద పాయింట్ ఉంటుంది. ఓకే, it is not directed towards but it is directed away from the point. A is the electric field intensity at P due to charge A. ఓకే, ఇప్పుడు B దగ్గరకు వచ్చేసరికి ఇది నెగిటివ్ ఛార్జ్. ఓకే, కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది టువర్డ్స్ B ఉంటుంది బికాస్ ఆఫ్ అట్రాక్టివ్ పవర్. సో EB is the electric field intensity at point P due to the charge B. ఈ రెండింటికి రిజల్ట్ చేస్తే విల్ గెట్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆన్ ద పాయింట్ బై ద డైపోల్ అనమాట. సో ఫస్ట్ ఈఏ అండ్ ఈబీ కనుక్కుందాం. ఓకే, సో ఫస్ట్ ఈఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ చార్జ్ వచ్చేసి క్యూ బై డిస్టెన్స్. ఏకి పీకి డిస్టెన్స్ ఎంత? సో మనము ఈ చిన్న ట్రయాంగిల్ని కన్సిడర్ చేసుకుంటే ఓకే, ఇట్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దానికి పైథాగోరియన్ థీరం వేసుకుంటే ఈ వాల్యూ మనకు వచ్చేస్తుంది. దట్ ఈస్ r² ప్లస్ a², రూట్ ఆఫ్ r² ప్లస్ a². సో మనకి ఇక్కడ స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ ఉంటుంది. ఓకే, సో వాల్యూ ఏమొస్తుందంటే ఈఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 క్యూ బై r² ప్లస్ a² అని వస్తుంది. ఓకే, సిమిలర్గా ఈబీ కూడా ఓకే, మనం జాగ్రత్తగా గమనిస్తే ఈబీ కూడా సేమ్ ఛార్జ్ ఉంది అండ్ ఆల్సో ద సేమ్ హైపోటెన్యూస్, సేమ్ వాల్యూ ఆఫ్ డిస్టెన్స్. కాబట్టి ఈబీ కూడా సేమ్ వస్తుంది. బట్ ఓన్లీ థింగ్ డిఫరెంట్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్. ఇక్కడేమో అవే ఫ్రమ్ పాయింట్ ఉంది, ఇక్కడేమో టువర్డ్స్ ద పాయింట్ ఉంది. సో ఈబీ ఈజ్ ఆల్సో 1/4πε0 ఇంటూ క్యూ బై r² ప్లస్ a². ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ రిజల్టెంట్ కావాలి. ఓకే, సో రిజల్టెంట్ కనుక్కోవాలి అంటే మనము కాంపోనెంట్స్గా వీటిని డివైడ్ చేసుకుందాం. సో ఫస్ట్ వర్టికల్ కాంపోనెంట్ ఈబీది వర్టికల్ కాంపోనెంట్ ఈ లైన్ మీద ఉంటుంది. అంటే ఇట్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ O. ఈఏది వర్టికల్ కాంపోనెంట్ వచ్చేసి
ఇలా అప్ సైడ్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఏం చూసాం, ఈఏ అండ్ ఈబీ బోత్ ఆర్ సేమ్. ఈఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈబీ బ్రాకెట్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే. ఓకే, నౌ బోత్ ఆర్ ఈక్వల్, దేర్ ఫోర్ ఈ యాంగిల్ కూడా మనం చూసినట్టయితే యాంగిల్ కూడా ఈక్వల్. దేర్ ఫోర్ vertical components cancel each other. సో వర్టికల్ కాంపోనెంట్స్ అనేవి క్యాన్సిల్ చేసేసుకుంటాయి. కాబట్టి ఇప్పుడు మనం వర్రీ అవ్వాల్సింది ఓన్లీ హారిజాంటల్ కాంపోనెంట్స్. అంటే మనకు కావాల్సిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఈజ్ నథింగ్ బట్ ఈ హారిజాంటల్ అని చెప్పొచ్చు, విచ్ ఇస్ నథింగ్ బట్, సో ఫస్ట్ ఈఏ తీసుకుందాం, ఈఏ కాస్ థీటా plus EB, this is also theta, same. So EA cos theta plus EB cos theta. సో మనం ఇప్పుడు E కనుక్కుందాం. E is nothing but మనకు ఆల్రెడీ తెలుసు EA is equal to EB అని చెప్పేసి, which is nothing but this. So let us take that value common, which is 1 by 4 pi epsilon naught into Q by R square plus A square బ్రాకెట్లో cos theta plus cos theta. So what we'll get is E is equals to 1 by 4 pi epsilon naught into Q by R square plus A square into 2 times cos theta. Cos theta plus cos theta, 2 cos theta. అయితే మనకి cos theta వాల్యూ అనేది తెలియదు. సో లెట్ us go back to triangle once again. ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్లో చూసినట్టయితే ఇది theta. Cos theta is nothing but adjacent by hypotenuse. So cos theta is equals to a by root of r square plus a square. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం మనం. అప్పుడు E is equals to 1 by 4 pi epsilon naught Q by r square plus a square into 2 into cos theta value a by root of r square plus a square. Okay, next 1 by 4 pi epsilon naught, ఇది ఓవరాల్గా 2aq అని రాసుకోవచ్చు పైన. ఈ కింద ఎలా చేయాలంటే డినామినేటర్ ఇది r స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ యాజ్ యూజువల్, దీన్ని మనము r స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ హోల్ పవర్ 1/2 రాయొచ్చు. ఇలా రాయొచ్చు. సో ఇలా రాయొచ్చు. ఇలా రాసిన తర్వాత ఈ రెండు ఎలా మల్టిప్లై చేయాలంటే దీనిపైన పవర్ 1, దీనిపైన పవర్ 1/2. సో రెండు మల్టిప్లై చేసినప్పుడు పవర్స్ యాడ్ అవుతాయి. 1 + 1/2 దట్ ఈస్ 3/2. దేర్ ఫోర్ అప్పుడు ఏమొస్తుందంటే E ఈజ్ ఈక్వల్స్ టు 1 by 4 pi epsilon naught into 2aq by r square plus a square హోల్ పవర్ 3/2 అనమాట. అయితే మనం ఇందాక చూసాం AB ఈజ్ డైపోల్, దాని లెంత్ వచ్చేసి 2a, ఛార్జెస్ వచ్చేసి ప్లస్ q అండ్ మైనస్ q అని. అయితే డైపోల్ మూమెంట్ ఫార్ములా P ఈజ్ ఈక్వల్స్ టు ఇట్స్ లెంత్ ఇంటూ ఛార్జ్ 2aq. సింపుల్గా ఈ 2aqని Pతో రీప్లేస్ చేయొచ్చు. అప్పుడు ఏమొస్తుందంటే E ఈజ్ ఈక్వల్స్ టు P by 4 pi epsilon naught r square plus a square whole power 3/2. Now this is electric field intensity for a point on the equatorial line of a dipole. Also ఇక్కడ మనం చూసినట్టయితే ఫర్ సమ్టైమ్స్ ఏమవుతుందంటే R అనేది ఏ కంటే చాలా చాలా పెద్దదైపోతుంది. అంటే డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ ఎక్కువ అయిపోతుంది వెన్ కంపేర్డ్ టు డైపోల్ లెంత్. సో ఇఫ్ ఇలా అవుతాయి, ఇఫ్ R ఈజ్ గ్రేటర్ దాన్ A, దెన్ ఏని సింప్లీ మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. సో నెగ్లెక్ట్ దిస్ టర్మ్, దెన్ యూ విల్ హ్యావ్ r స్క్వేర్ హోల్ పవర్ 3/2. అప్పుడు మన ఫార్ములా ఏమవుతుందంటే E ఈజ్ ఈక్వల్స్ టు P by 4 pi epsilon naught r cube.